అయితే మీరు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా ఈ సినిమా. లేదు మనకి చాలా ఉంది కథ ఏం కాదు. సో ఐ హోప్ దిస్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ గురు. సో మీరు అనుకున్న బడ్జెట్లోనే అయిందా? 100%. అంటే ఈటీవీ వాళ్ళు నాకు ఇచ్చిన బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువైంది. ఓకే, కొంచెం ఒక 20% ఎక్కువైంది. సో అంతే గురు. ఎస్ సార్, థ్యాంక్ యూ అండ్ హోపింగ్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. యా నెక్స్ట్ హాయ్ శివాజీ గారు. సో మీ కంబ్యాక్ తర్వాత చాలా రోజుల తర్వాత ఇది మీ లీడ్ మూవీ అనుకోవచ్చా? ఇది మీ లీడ్ మూవీ ఇదే ఫస్ట్. మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత హీరోగా ఇదే ఇది శివాజీ గారి మూవీ అనుకోవచ్చా మనం? పక్కాగా అనుకోవచ్చు. ఓకే, సో ఇది మేము ఫ్యామిలీ వెంట చూడాలా? అంటే ఎలా తీసుకోవచ్చు ఈ సినిమాని? అసలు సింగిల్గా కూడా వెళ్ళి చూడొచ్చు. దానికి ఏమి రెస్ట్రిక్షన్స్ లేవు. మీరు ఈ సినిమాని మీరు థియేటర్లోకి వెళ్ళిన తర్వాత అందరితో కలిసి ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు టైటిల్ అనేది మీరు తీసుకున్నారు కదా, సో దానికి రీజన్ ఏంటి? అంటే ఆ 3 క్వాలిటీలు మా ముగ్గురులో ఉన్నాయి, అందుకే ఇది పెట్టామండి. అది మనకి 90s వచ్చిన ట్యూన్ కదా, అంతే రీజన్, వేరే ఏం లేదు. బాగా పాపులర్ టైటిల్ కాబట్టి దీన్ని తీసుకోవడం. సో మంగపతి నుంచి మీరు గట్టి కంబ్యాక్ ఇచ్చారు, సో దాన్ని రీప్లేస్ చేసే క్యారెక్టర్ అవుతుందా, దానికి ఢీ కొట్టే క్యారెక్టర్ అవుతుందా? దానికి దీనికి అసలు సంబంధం ఉండదండి. బట్ క్యారెక్టర్ వైజ్ వేరియేషన్ ఉంటుంది. మీకు ఈ సినిమాలో ఎక్కువ ఫన్ జనరేట్ అవుతుంది. అలాగే ఇంకో విషయం చెప్పాలంటే ఎక్కడా కూడా ఈ క్యారెక్టర్ శ్రీరామ్ తాలూకు క్యారెక్టర్ ఆ హీరోయిక్ బిహేవియర్ ఇన్ సొసైటీ ఉంటుంది చూసారా, అది ఖచ్చితంగా ఉంటుంది టువర్డ్స్ ఫ్యామిలీ. సో మీరు మళ్ళా మనతో కొలాబ్ అవుతారు కదా, సో ఎలా ఉంది మీకు మళ్ళీ? ఎందుకంటేనండి ఈ సినిమాకి ఈ కథకి యాప్ట్ మేమిద్దరం. తను చెప్పిన దానికి మేమిద్దరం యాప్ట్. మా ఇద్దరి మధ్య వచ్చే సీరియస్ అండ్ మామూలుగా ఫ్యామిలీ ఇష్యూస్ వీటిలో ఫన్ ఎక్కువ జనరేట్ అవడానికి చాలా ఛాన్స్ ఉంది. అందుకే చాలా హ్యాపీ తనతో చేయటం. థ్యాంక్ యూ. హాయ్ సార్. అమ్మా సార్, ఇక్కడున్న పెద్దవాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నాను. ఓకే అమ్మా. సార్, మీరు బిగ్ బాస్కి ముందు చాలా మూవీస్ తీశారు కదా, చాలా హిట్ మూవీస్ తీశారు. బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుంది? అంటే మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చారు, ఏంటి డిఫరెన్స్ అనేది మేము ఏమైనా తెలుసుకోవచ్చా సార్? అంటే రియల్ లైఫ్ బాగా తెలిసిందమ్మా. మనము ఇక్కడికి వచ్చినప్పుడు దానికి ముందు పడ్డ కష్టము, ఆ తర్వాత లైఫ్లో హడ్డల్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, వీటన్నిటి తాలూకా ఆ పెయిన్, ఆ పేషెన్సీ, ఇవన్నీ తెలుస్తున్నాము. యాక్చువల్లీ మీరే ప్రొడ్యూసర్ కదా, అవును. ఈ స్టోరీ విన్నాక ప్రొడ్యూస్ చేయాలనుకున్నారా, లేదంటే ప్రొడ్యూసర్ అయ్యాకే స్టోరీ ఎంచుకున్నారా? రెండు ఒకటేగమ్మా. అంటే ఎవరైనా స్టోరీ వచ్చి చెప్పిన తర్వాత మీరు డిసైడ్ అయ్యారా? అంతే కదమ్మా. మనం ఊరు వెళ్ళాలనుకున్నప్పుడే బస్ టికెట్ కొనుక్కుంటాం. ఊరు వెళ్ళకుండా బస్ టికెట్ కొనుక్కొని ఊరు వెళ్దాం అనుకోగా. ఓకే సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, మరి ఇంత సీరియస్గా జరిగింది. కానీ శివాజీ గారు ఒక ఫన్ క్వశ్చన్, మీరు రైట్ ఆర్ రాంగ్ అనేది మా ఒక మ్యూజిక్ ద్వారా చెప్తాం అనమాట. లై డిటెక్టర్ లాగా, శుద్ధపూసిని డిటెక్టర్ ఇది. సో మీరు చెప్పగానే మేము పట్టుకుంటాం వెంటనే. సో ఇక్కడ మీ అబ్బాయి రిక్కీ కూడా ఉండడం జరిగింది, తన ప్రజెంట్స్లోనే ఈ సినిమా వస్తుంది. ఇక్కడ మీ ఫ్యామిలీలో ఆల్మోస్ట్ ఒక సగం ఫ్యామిలీ ఉంది కాబట్టి, ఇంకా ఇంట్లో వైఫ్ ఉన్నారు కాబట్టి, ఇక్కడ లయ గారిని చూస్తే, అంటే ఆ పాత్రను చూస్తే, ఈ క్యారెక్టర్లో మీ వైఫ్ని చూస్తే మామూలు టార్చర్ కాదు, పగడుకు కూడా రాకూడదు అనిపిస్తుంది. సో ఇంట్లో మీ భార్య గారు ఎలా ఉంటారు? ఇన్నాళ్ళు అసలు ఎలా ఉందో నాతో అనేది నాకు ఒక ఫజిల్ అమ్మా, అంతే. టార్చర్ మా ఆవిడ కాదు, నాదే ఉంటుంది ఇంట్లో, ఎందులో అయినా పై చేయి నాదే అంటున్న శివాజీ గారు, రైట్ ఆర్ రాంగ్? వెంటనే మీరు హానెస్ట్ అండి, తెలిసిందే. ఇంకో ప్రశ్న కూడా నేను అడగట్లేదు, మీలోని మంగపతిని నేను బయటికి తీసుకొని రావాలనుకోవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. యా, మనం ఇప్పుడు లయ గారి దగ్గరికి వెళ్దాం. లయ గారు, ఆఫ్టర్ 20 years, ఏంటి మీరు 20 yearsలోనే ఆగిపోయినట్టున్నారే? యా, ఇది కాంప్లిమెంటే, మీరు నవ్వచ్చు, దీనికి ఆన్సర్ చేయాల్సిన పర్లేదు. ఇప్పుడు క్వశ్చన్ అనమాట. ఆ ప్రశ్న ఏంటి అంటే, 20 years తర్వాత మళ్ళీ కంబ్యాక్ చేస్తూ ఉంటే మళ్ళీ శివాజీ గారేనా అనిపించింది అంటగా మీకు? లేదు. రైటా కాదా? లేదు, అలా అనిపించలేదు, చాలా ఆనందంగా అనిపించింది అని చెప్తున్నా లయ గారు. వేయండి అయ్యా మ్యూజిక్, అరగంట తర్వాత వస్తుందా? మా మిషన్ పనిచేయట్లేనట్టుంది, తీసి పక్క పడండి. దిస్ ఇస్ నాట్ ఫేర్. నాట్ ఫేర్ కాదండి, మేము చాలా, అసలు మా మిషన్ అసలు మామూలుగా కరెక్ట్గా చెప్తూ ఉంటుందన్నమాట. సో క్రేజీగా చెప్తూ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మిగతా ప్రశ్నలు సమాధానాలన్నీ మనం తర్వాత చూసుకుందాం. ఇప్పుడైతే చమ్మక్ చంద్ర గారు, మీరు ఇందాక నుంచి ఎప్పుడు మైక్ వస్తుందని ఎదురు చూస్తున్నట్టు మీ కళ్ళజోళ్ళ నుంచి నాకు కనిపిస్తుంది ఎక్స్ప్రెషన్. సో యా, మీరు కూడా ఆల్రెడీ ఇందాక బ్లాక్ కలర్ బియర్డ్తో వచ్చారు, ఇప్పుడు సాల్ట్ అండ్ పెప్పర్ అయిపోయింది, ఇంకా ఎక్కువ వెయిట్ చేయించదలుచుకోలేదు. మీరు కూడా నాతో పాటు రండి. అండ్ కమల్ గారు, మీరు కూడా నాతో పాటు రండి. ఇమాన్యుయల్,
ఆశగా స్టేజ్ వైపుకే చూస్తున్నారు. మీకు తెలుస్తుంది మీ ఎక్స్ప్రెషన్స్. మీరు కూడా వచ్చేసేయండి స్టేజ్కి. యా, చెమ్మక్ చంద్ర గారిని, చిత్రం శ్రీను గారిని పైకి రావాలండి. మీరు జీవితంలో పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు స్టేజ్ మీదకి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కమల్ గారు మాట్లాడండి. ఎవరు మాట్లాడినా తర్వాత మాట్లాడాల్సిందే ఎలాగో. చిత్రం శ్రీను గారు మీరు మొదలు పెట్టండి. ఏమ్మా ఇక్కడ సెలబ్రిటీ హలో ఎక్స్క్యూజ్ మీ తమ్ముడు. ఏమ్మా హలో తమ్ముడు, హలో ఎవరు సెలబ్రిటీ మాట్లాడుతా? హలో ఏమ్మా అసలు అసలు శివగారు, ఐ జస్ట్ వేర్ మై టోన్ జీన్స్. వాట్ ఈస్ ఓకే 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 ఇది చాలా అండి మర్యాద మీకు. చాలు చాలు అయితే మాట్లాడండి. ఓకే, అందరికీ నమస్కారం. ఇక్కడికి ఇచ్చేసిన బ్రహ్మానందం గారికి అండ్ గణేష్ గారికి, ఆలి అన్నకి అండ్ పృథ్వీ గారికి, శివాజీ గారికి, లయ గారికి, అందరికి కూడా నమస్కారం. అండ్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. అయితే ఈ సినిమా యాక్చువల్గా ఈటీవీ విన్లో రిలీజ్ అని ఇంతకుముందు ఫంక్షన్ చేసుకున్నాము. సో ఆ ఫంక్షన్ జరిగిన తర్వాత నెక్స్ట్ డే సినిమా చూద్దామని అన్నపూర్ణలో సినిమా చూసాం. శివాజీ గారు అందరం చాలామంది చూసాం. సో ఆ రోజు ఏమనిపించింది నాకు, అంటే ఇంత మంచి సినిమా, అంటే ఈటీవీ విన్ కూడా చాలా మంచి ప్లాట్ఫామే, కానీ బాగా థ్రిల్లింగ్గా ఉంది సినిమా. ఈ థియేటర్కి వస్తే బాగుంటుందేమో అని లోపల చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నేను శివాజీ గారితో షేర్ చేసుకున్నాను, ఆయన కూడా షేర్ చేసుకున్నారు, అందరం అలా అనుకున్నాము. సో నిజంగా ఎలా అంటే అందరూ అనుకోవటం వల్ల జరిగిందో అదే పాజిటివ్ వైబ్స్ అంటాం కదా. సో అలాగా ఈ సినిమా థియేటర్కి రావడం చాలా హ్యాపీ. దీనికి నిజంగా ముందుకు రావటం వంశీ గారు అండ్ బన్నీ వాసు గారు. వంశీ గారు లేరా? సో నిజంగా ఎందుకంటే బన్నీ వాసు గారు, వంశీ గారు చాలా సినిమాలు చాలా సినిమాలు చాలా మంచి సినిమాలు మీ ద్వారా సార్, చాలా మంచి సినిమాలు మీ ద్వారా వంశీ గారు మీ ద్వారా చాలా మంచి సినిమాలు అయ్యో జనాలకి. ఆయన వెళ్ళిపోయేలా ఉన్నారండి. అరే మాట్లాడొద్దా? అరే అమ్మాయి దేనికి పిలిచారు? కంటెంట్ ఇవ్వకపోతే కంటెంట్ ఇవ్వమంటారు, కంటెంట్ ఇస్తేనేమో వద్దంటారు. నాకు సంబంధం లేదండి దీనికి. సరే, నిజంగా చాలా గొప్ప విషయం సార్, చాలా థ్యాంక్ యూ. అలాగే ఈటీవీ వారికి, అలాగే నాకు ఈ సినిమాలో మంచిగా యాక్ట్ ఇచ్చారు డైరెక్టర్ గారు, చాలా థ్యాంక్ యూ సార్. శివాజీ అన్న చాలా థ్యాంక్ యూ. ఇది మాత్రం చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను ఎప్పుడో ఒకటి కోరుకుంటా, శివాజీ గారు ఎప్పుడు బిజీగా ఉండాలని కోరుకుంటా. ఎందుకంటే ఆయన బిజీగా ఉంటే చాలామందికి పనిస్తారు, అలా చాలామందికి ఇచ్చారు. నేను చూసా, చాలామంది డైరెక్టర్లు వచ్చారు, చాలామంది టెక్నీషియన్స్ వచ్చారు. సో మీరు ఎప్పుడు ఇలా బిజీగా ఉండాలన్నా. థ్యాంక్ యూ అన్న. అయ్యో అదేంటన్నా, మీకు పనిచ్చా. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా 6వ తారీఖు రోజు థియేటర్లో మీ ముందుకు వస్తుంది. సో ఈ సినిమా చూసి ఈ హోల్ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూని మీరు బ్లెస్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు థ్యాంక్ యూ అయిపోయినట్టు. ఓకే, క్విక్ ఇంకేమైనా యాడ్ చేయాలా? స్టేజ్ మీద ఉన్న మిగతా వాళ్ళకు కూడా చెప్పాల్సింది ఏంటి అంటే, ఇది క్విక్ స్పీచ్, ర్యాపిడ్ ఫైర్ ఎలా అయితే ఉంటుందో అలా అనమాట. క్విక్గా ఫినిష్ చేయాలి. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. స్టేజ్ మీద రాకముందు చెప్పాలి, వచ్చిన తర్వాత ఓకే. మీ స్పీచ్ని మేము ఏమీ అడ్డుకోలేదు కదండి. యా, థ్యాంక్ యూ చిత్రం శ్రీను గారు, థ్యాంక్ యూ సో మచ్. యా, క్విక్గా అండి, చాలా క్విక్గా రెడీ. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. సాంప్రదాయాన్ని, సుప్పిని, శుద్ధపూసిని, పాయ విందుకు విచ్చేసిన మీడియా మిత్రుల పాటు అందరికీ పేరు పేరున స్వాగతం. ముఖ్యంగా అన్న మిమ్మల్ని మళ్ళీ ఒకసారి ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది. బ్రహ్మానందం పెద్దన్న, థ్యాంక్స్ ఏ మిలియన్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద అకేషన్. ఈ సినిమా నేను చూసి 2 మాటలు మాట్లాడాలనుకున్నా. అన్న, నేను సినిమా చూశాను. బ్రహ్మానందం అన్న, ఈ సినిమా చూసి 2 విషయాలు చెప్తానా. శివాజీ, లయ ఎంత హిట్ పేరో మనందరికి తెలుసు. దానికి నిదర్శనమే అదిరిందయ చందం, టాటా బిర్లా, మిస్సమ్మ బ్లాక్ బస్టర్ హిట్స్. ఇది 4వ హిట్గా రాబోతుందనేది నేను సినిమా చూసి బలంగా చెప్పగలను. ఇది జరగడం తథ్యం. ఇది కాకుండా అన్న, శివాజీ యొక్క, ఎందుకంటే నా 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 బెస్ట్ ఫ్రెండ్ శివాజీ, నా ప్రాణ స్నేహితుడు శివాజీ గురించి 2 మాటలు చెప్పాలనుకుంటే, ఆయనకున్న డెడికేషన్, ఆ కీన్ పల్సేటింగ్ డిజైర్ వల్ల శివాజీ 2.0 ఏంటో మనం చూస్తున్నాము. ఇట్ స్టార్టెడ్ విత్ 90s, ఇట్స్ గోయింగ్ విత్ కోర్ట్, నౌ రీసెంట్లీ దండోరా, ఇప్పుడు
ఈ సినిమాతో ఎల్లుండి ప్రీమియర్స్ ఉన్నాయి 6th లెట్స్ సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. అండ్ డైరెక్షన్ చేసిన ఫస్ట్ టైం చేసిన సుధీర్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్. ఎక్స్ట్రాడినరీ విజువల్స్ కెమెరామ్యాన్ రిత్విక్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ లయ గారు, ఒక్క మాట చెప్పాల్సి వస్తుంది. మీరు ఎన్నో సినిమాలు చేస్తూ వచ్చారు, కానీ ఈ సినిమాకి మీరు పడ్డ 10 times ఎక్కువ కష్టం మేము దగ్గరుండి చూసాము. వీ ఆల్ లవ్ యూ ఫర్ యువర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. అండ్ 2.0లో మీరు యూ విల్ కంటిన్యూ ఫర్ 20 more years టు గో. అండ్ గణేష్ అన్న, మీరు ఈ సాంగ్ చేసి ఈ సినిమాకు ఒక వాల్యూ ఇచ్చారు. ఇది అద్భుతం అన్న. ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. అండ్ ఐ లవ్ శివాజీ ఫర్ గివింగ్ మీ ఎ వండర్ఫుల్ రోల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు క్విక్గా మాట్లాడడానికి క్విక్గా మన ముందుకి మహిపాల్, తెలుసు కదా కండిషన్స్ అప్లై అని. క్విక్ స్పీచ్ లేదండి. యా, గుడ్ ఈవినింగ్ అండి. అయిపోయిందా ఇంత క్విక్గా? ఓకే, సారీ. గుడ్ ఈవినింగ్ అండి. అంతే, ఇక్కడ బ్రహ్మానందం గారిని చూడగానే కొంచెం టెన్షన్ మొదలైంది. నా ఫస్ట్ సినిమా కొత్త బంగారులో కూడా ఆయన కొట్టిన దెబ్బ గుర్తొచ్చింది నాకు ఫస్ట్. సార్ కొట్టారు సార్, క్యారెక్టర్. యా యా లయ మ్యామ్, చిన్నప్పుడు మహిపాల్ జబ్ మై పేట్ మే తా అక్కడ నుంచి కాదు. అక్కర్లేదు మేడం. మా మామయ్య ఎత్తుకునే ఒక సినిమా తీసుకెళ్ళాడు మేడం, అందులో మీరు ఉన్నారు మేడం. తర్వాత నేను ఒక సినిమా తీసుకెళ్ళాను మేడం, అందులో మీరు ఉన్నారు మేడం. ఈ సినిమాలో మీతో పాటు చేస్తున్నప్పుడు ఒక షాట్, నా బ్యాక్ షాట్, నా సజెషన్ నుంచి ఒక షాట్ పెడితే డౌట్ వచ్చి నేను కెమెరా మానిటర్ దగ్గరికి వెళ్ళి చూస్తుంటే సుధీర్ అన్న అన్నాడు, అరే బ్యాక్ షాట్లో ఏం కనబడుతుందని చూస్తున్నారు అంటే, మేడం చూస్తున్నాను నేను, అప్పటి నుంచి అలాగే ఉన్నారు ఆవిడ. ఎలా అన్నా అంటే, అరే నువ్వు ఫస్ట్ డే వచ్చావు షూట్కి, నీకే డౌట్ ఉంటే డే 1 నుంచి చూస్తే నాకు ఎలా ఉంటుంది రా అన్నాడు. మేడం మీరు అలాగే ఉండాలి మేడం, చాలా హ్యాపీగా ఉన్నారు, అలాగే ఉండాలి మేడం. సార్ శివాజీ సార్, నాకు సుధీర్ అన్న ఒక 10 years నుంచి తెలుసు సార్. చాలా జర్నీ ఉంది మాకు, అది ఇప్పుడు చెప్పలేము మేడం, తిడతారు ఇప్పుడు ఇక్కడ. లేదు సార్, చెప్తా సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా అన్నని నమ్మారు, నడిపించారు, ఇప్పుడు ఇంతమంది ముందు డైరెక్టర్గా నిలబెట్టారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సుధీర్ అన్న, సుధీర్ అన్న కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇదే డెస్పెల్లా హోటల్లో వస్తుంటే నేను మా నాన్న కాల్ చేశారు, ఒక ఫంక్షన్కి వస్తుంటే. ఎక్కడున్నారు అంటే, ఇలా ఫంక్షన్కి వస్తున్నానని చెప్పాను మేడం. అయిపోతుంది మేడం. మీరు మరీ అంత సినిమా కాకుండా ఒక టీజర్లా చెప్పలేరా? కొంచెం అయితే, అరే కొంచెం ఎక్కడైనా టీవీలో వస్తుంది కదరా, కొంచెం ముందు ఎక్కడైనా కూర్చొని నేను అమ్మ చూస్తామన్నారు. ఆ టైంలో నాకు ఏం చెప్పాలో తెలియలేదు ఆయనకి. అలా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భుజమి చేసి, అరే నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావు, యాక్టర్గా నువ్వు ఎక్కడో చోట ఎప్పుడో కనిపిస్తూనే ఉంటావు, స్టేజ్ మీద ఎక్కడానికి ముందు కూర్చోడానికి పెద్ద టైం పట్టదు నీకు, నేను అసిస్టెంట్ డైరెక్టర్ రా, నేను ఉన్నానని కూడా చాలామందికి తెలియదు అంటే నాకు నిజమే కదా అనిపించింది. అలాంటి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఈరోజు డైరెక్టర్గా మీ అందరి ముందు నిలబడుతున్నాడు. దట్టు నా బ్రదర్ లాంటి పర్సన్. చాలా గర్వంగా ఉందండి అసలు. అది థ్యాంక్ యూ సార్, మళ్ళీ సార్ మీకే థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా పేరు సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధ పూసిన అనే పేరు 6వ తారీఖు థియేటర్లోకి వెళ్ళే వరకే గుర్తుంటుంది. బయటకు వచ్చేటప్పటికి శివాజీ, సుధీర్ సక్సెస్గా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు అంతసేపు మాట్లాడేసరికి మాకు అన్యాయం జరిగింది అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు వీళ్ళిద్దరూ నా వైపు చూసి. బట్ మీరు మాత్రం క్విక్గా ఫినిష్ చేయాలి కరణ్. ఎస్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. శివాజీ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుధీర్ డార్లింగ్, సో 6th రోజున మూవీ రిలీజ్ అవుతుంది అండ్ సక్సెస్ మీట్లో మాట్లాడతారు. థ్యాంక్ యూ. మీరు శ్రేయాస్ మీడియా దగ్గర ఎన్ని గిఫ్ట్లు ఉంటే అన్ని గిఫ్ట్లు ఈయనకి ఇచ్చేయండి. ఇమాన్, ఓకే, చమ్మక్ చంద్ర గారు. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇక్కడ వచ్చిన గణేష్ అన్నయ్యకి, బ్రహ్మానందం సార్కి, ఆలయ అన్నయ్య అందరికీ గుడ్ ఈవినింగ్. పృథ్వీరాజ్ అన్నయ్య అండ్ శివాజీ అన్నయ్య, లయ గారు, విష్ ఆల్ ద బెస్ట్. అన్నయ్య లయ గారి కాంబినేషన్ 4th మూవీ, ఆల్రెడీ 3 film బ్లాక్ బస్టర్. ఈ సినిమా కూడా బ్యూటిఫుల్గా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్యాడింగ్ చూస్తుంటే గురుగారు ఈవి గారి సినిమా గుర్తుకొచ్చింది. ఇంతమంది సీనియర్ ఆర్టిస్టులు, చాలామంది కమెడియన్స్ ఉన్నారు. విష్ ఆల్ ద బెస్ట్ అన్నయ్య. నెక్స్ట్ సినిమాతో ఇంకా మళ్ళీ బ్యూటిఫుల్గా వెళ్తూనే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చమ్మక్ చంద్ర గారు. యూర్ ఆల్సో పర్ఫెక్ట్. అండ్ ఇమాన్యుల్, నవ్ యువర్ టర్న్. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చిన పెద్దలకి గుడ్ ఈవినింగ్ సార్.
సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సార్. నిజం సార్, బేసిక్గా అందరి తల్లిదండ్రులు నువ్వు పెద్ద అయ్యాక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, పెద్ద అయ్యాక డాక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలని పెంచుతారు. కానీ మా అమ్మ మాత్రం నువ్వు బ్రహ్మానందం గారిలాగా నలుగురు నవ్వించాలని చెప్తూ పెంచింది సార్. ఇది నిజం. మా అమ్మగారు మీకు డై హార్ట్ ఫ్యాన్ సార్. నేను అంటే చెప్పొచ్చో చెప్పకూడదు, నేను కడుపులో ఉన్నప్పుడు మొత్తం మీ సినిమాలు చూసే నవ్వుకునేదంట మా అమ్మ చెప్తూ ఉండేది. టీవీ షోస్లో కూడా చాలా షోస్లో చెప్పింది. అలాంటిది ఈరోజు మిమ్మల్ని కలిశాను, మీ ముందు నుంచున్నాను. అది చాలు సార్ మా అమ్మకి. థ్యాంక్ యూ సో మచ్. మాలాంటి చాలామందిని ఇన్స్పైర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బండ్లన్న థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా కోసం మీరు చాలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా ఎవరికైనా డ్యాన్స్కి ఫ్యాన్స్ ఉంటారు, లేదా సింగింగ్కి ఫ్యాన్స్ ఉంటారు. మీ ఒక్కరికే నాకు తెలిసి స్పీచ్లకి ఫ్యాన్స్ ఉంటారన్న. ఈశ్వర పరమేశ్వర స్పీచ్గా అయితే నేను పిచ్చి ఫ్యాన్. ఆ స్పీచ్ విన్నప్పుడల్లా ఏదో తెలియని బూస్ బంప్స్ వస్తాయి. మనం ఎందుకు చేయలేం, మనం కూడా చేద్దాం పదా అని అంత బూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ సాంప్రదాయాన్ని, సుప్పిని, శుద్ధపూసిని ఈ సినిమా గురించి చెప్పాలంటే టైటిల్కి తగ్గట్టుగానే అన్నీ అందులో ఉన్న వేరియేషన్స్ అన్నీ ఉండేలాగా రాసుకున్నాడు సుధీర్ అన్న. సో థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ అన్న, నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చావు. అండ్ నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి గారు థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మినందుకు. అండ్ శివాజీ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఇంకెంతకంటే ఏం చెప్పను నేను. లయ గారు మీరు మళ్ళీ చెప్తున్నానండి, పర్ఫెక్ట్ కమ్బ్యాక్స్ మేడం మీకు. ఇది సూపర్, అసలు నేను మీ ఫ్యాన్ అయిపోయాను. సూపర్ అంటే సూపర్ ఉంది అసలు, మీ క్యారెక్టరైజేషన్ కానీ మీ యాక్టింగ్ కానీ సూపర్ మేడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఇమ్మో గారు, థ్యాంక్ యూ మాన్యుల్ గారు, థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. క్విక్గా ముగించినందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకున్నాం. సమయాభావం వల్ల తక్కువ సమయాన్ని అందించడం జరిగింది. అండ్ పృథ్వీ గారు ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. మంచి యాక్టర్ పృథ్వీ గారు. సో ఆఫ్ కోర్స్ మంచి మంచి రోల్స్లో మనందరికీ కనిపించే పృథ్వీ గారిని వేదిక మీదకి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్, మార్చ్ 6న సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసిని మనందరి ముందుకి వస్తుంది, మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి థియేటర్స్లో. అందరికీ నమస్కారం అండి. ఈటీవీ విన్ నిర్మించినటువంటి శివాజీ గారి ప్రొడక్షన్లో సాంప్రదాయాన్ని, సుప్పిని, శుద్ధపూసని అద్భుతం. ఎందుకంటే వారిద్దరి కాంబినేషన్, లయ గారును శివాజీ గారి కాంబినేషన్ అయితే చాలా అద్భుతం. ఆల్రెడీ ప్రూవ్డ్ కాంబినేషను. ఆవిడకి పర్ఫెక్ట్ కంబ్యాక్ సినిమా. ఈ సినిమా అయిపోయాక రఘుబాబు గారికి నన్ను ఇద్దరిని పెట్టి ఒక అద్భుతమైన సీన్ రాశారు. థ్యాంక్స్ సార్ శివాజీ గారు. అలాగే మా డైరెక్టర్ గారు కూడా ఎడిట్ వర్షన్ డైరెక్టర్ అయినా ఎంతవరకు తీయాలో అంతవరకే తీస్తాడు, ఎక్కువ అసలు అడగడు ఆయన. సో కమ్బ్యాక్ మీకు అద్భుతమైన విజయాన్ని ఇస్తుంది ఈ సినిమా. ఇంతకుముందు సోదరుడు అన్నట్టు సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమా మాట్లాడుతుంది పబ్లిక్. ఎందుకంటే అద్భుతంగా ఉంది శివాజీ గారి ట్రాక్ కానీ, లయ గారి ట్రాక్ కానీ. దాంట్లో మా రఘుబాబు లేడు, ఈరోజు ఊరు వెళ్ళినట్టున్నాడు. సో ఇక అద్భుతం శివాజీ గారి గురించి ఇక మనం చెప్పలేము, ఇక అందరూ చెప్పారు. చాలా అద్భుతమైన వ్యక్తి. అలాగే మా బ్రహ్మానందం గారు ఆశీర్వాదం అంటే సినిమా హిట్టు. అలాగే ఆలీ గారు. ఇక్కడ మా బండ్ల గణేష్ గారిని గబ్బర్ సింగ్ ఎప్పుడు కలిసాం, మళ్ళీ కలవల. నన్ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేసి సినిమాలో యాక్ట్ చేయించిన ఏకైక వ్యక్తి బండ్ల గణేష్ గారు. ఇది వేదిక ఎప్పుడు దొరుకుద్ది, ఎప్పుడు కలిశాడు బ్రదరు, మాట్లాడదాం అనుకున్నాం. అద్భుతం. మీ సంకల్పం ఎంతోమంది ఎన్ని రకాలుగా అనుకున్నా మీరు నడిపిన పాదయాత్ర, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమాలో ఇంకొకటి, శివాజీ గారు ఎవరికి రాని 20 ఏళ్ళ క్రితమే ఆయనకి నంది అవార్డు వచ్చింది ఉత్తమ నటుడుగా ఈటీవీ నుంచి. సో మీరు ఏదైనా అనుకుంటే అది సాధిస్తారు. సో లాంగ్ లివ్ బండ్ల గారు. అలాగే ఈ టీం మొత్తానికి అద్భుతమైన విజయం రావాలి. అలాగే మా డైరెక్టర్ గారికి అసలు ఈ నవ్వు అద్భుతంగా ఉండాలి రిలీజ్ రోజున. సో మార్చి 6వ తారీఖున థియేటర్లో జనాలు మాట్లాడతారు. సో ఈ ఆపర్చునిటీ నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివాజీ గారికి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ పృథ్వీ గారు. థ్యాంక్ యూ సో మచ్.
అండ్ నా విన్ ఈటీవీ విన్ మంచి మంచి కాంటెంట్స్తో మన అందరినీ ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. ఎంతోమంది డైరెక్టర్స్ని, ఎంతోమంది టెక్నీషియన్స్ని, ఎంతోమంది యాక్టర్స్ని పరిచయం చేస్తూనే ఉంది. అఫ్ కోర్స్ ఇది విన్లో చూస్తాం అనుకుంటే థియేటర్ వరకు తీసుకొని రావడం జరుగుతుంది అనమాట. మంచి కంటెంట్ థియేటర్ని ముందు పలకరించి దాని తర్వాత విన్లో చూడబోతున్నాం మనము. అయితే విన్ స్టార్ట్ చేసి 3 years కంప్లీట్ చేసుకుంది. కంగ్రాచులేషన్స్ ఈటీవీ విన్కి. అండ్ అట్ ద సేమ్ టైమ్ 19 ఒరిజినల్స్ అంటే మామూలు విషయం కాదు. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ నా వీ హ్యావ్ ఎ వీడియో అబౌట్ లైక్ ఈటీవీ విన్ జర్నీ. సో ప్లే ద వీడియో ఆన్ ద స్క్రీన్. సో మొత్తం 19 క్రేజీ, అసలు ఇది మామూలు విషయం కాదు. 19 మనందరినీ పలికించడానికి వస్తున్నాయి అంటే ఒరిజినల్స్, విన్ ఒరిజినల్స్. సో ఎస్, ఇప్పుడు ఆలస్యం చేయకుండా కాదు, ఎప్పుడు అసలు విన్లో వంశీ గారు జాయిన్ అయిపోయారో నాకు తెలియలేదు, కానీ బట్ ఈ కాంబినేషన్ మాత్రం సూపర్ హిట్గా నడుస్తుందన్నమాట. వంశీ నందిపట్టి గారు రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. విన్తో కలిసి సూపర్ హిట్ లిటిల్ హార్ట్స్ అని. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ కమింగ్ హియర్. ఇక్కడ ఉన్న లివింగ్ లెజెండ్స్ అందరికీ కూడా, మేము ఈ శివాజీ గారి సినిమా ప్రొడ్యూస్ చేసినప్పుడు కంటే మేము రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నప్పుడు కంటే ఇప్పుడు చాలా పవర్ వచ్చినట్టు మాకు అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్, మీడియా, ఎవ్రీబడి ఓవర్ హియర్, మీరందరూ కొంచెం సైలెంట్గా ఉంటే టెన్షన్ వేస్తుంది. మీరందరూ కొంచెం కేవు కేక అంటే మాకు కొంచెం ఎనర్జీ వస్తుంది. సో థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీ సాంప్రదాయని సుప్పుని శుద్ధపూసని ఎందుకు చూడాలి? ఇది దీంట్లో హీరో ఒక మాస్ హీరోయిన్ కాదు, దీంట్లో హీరో ఒక సూపర్ హీరో కాదు. మీరు ఆల్రెడీ ట్రైలర్స్తో చూసుంటారు, ట్రైలర్ అండ్ అదర్ కంటెంట్స్తో చూసుంటారు. ఈ మూవీలో మంచి ఫన్ ఉంది, సరే మంచి ఒక క్రైమ్ ఏదో జరిగింది అనే ఊపు కనబడుతుంది. బట్ ఈ మూవీలో హీరో ఒక కామన్ మ్యాన్. సో ఒక కామన్ మ్యాన్కి తన ఫ్యామిలీకి ఒక కష్టం వస్తే ఎలా నిలబడతాడంటే అడ్డంగా నిలబడిపోతాడు. అలా అడ్డంగా నిలబడ్డారు శివాజీ గారు ఈ మూవీకి అండ్ ఈ సినిమాలో హీరోలాగా కూడా. సో ఈ సినిమా ఎందుకు ఆడాలని బలంగా నేను కోరుకుంటున్నానంటే, ఇది శివాజీ గారి కోసం, ఆయన నమ్మిన ఈ కథ కోసం, ఆయన నమ్మకం ఫలించబోతుంది. ఈ 6వ తారీఖున మీరందరూ విట్నెస్ చేయబోతున్నారు. అండ్ దట్స్ ఇట్. కాస్ట్ అండ్ క్రూ, ఎవ్రీబడి కంగ్రాచులేషన్స్ ముందుగానే చెప్తున్నాను. సో ప్లీజ్ డూ కమ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ March 6. థ్యాంక్ యూ. అండ్ ఈటీవీ వాళ్ళకి మాకు ఈ అవకాశం ప్రతిసారి ఇస్తున్న ఈటీవీ యాజమాన్యానికి, అట్లానే మా సాయి గారికి అండ్ నితిన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సీ యూ ఇన్ థియేటర్స్ ఆన్ March 6. థ్యాంక్ యూ సో మచ్ అండి. నితిన్ చక్రవర్తి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ టైం భయంగా ఉందండి, ఎందుకంటే చిన్నప్పుడు మనందరికీ సూపర్ హీరోస్ ఉంటారు. ఆ సూపర్ హీరోస్ అందరు రియల్ లైఫ్లో వచ్చి వాళ్ళ ముందు మనల్ని పెడితే కొంచెం వణుకుతూ ఉంటాం కదా. ఈరోజు నా పరిస్థితి అలా ఉంది. ఇట్స్ అ ఫ్యాన్ బాయ్ మూమెంట్ సార్. ఎందుకంటే చాలామంది కష్టాల్లోంచి బయటికి పడేసిన వాళ్ళు మీరందరూ. నన్నైతే చాలాసార్లు బయటపడేశారు. ఎవరూ లేరు అనుకునేటప్పుడు బ్రహ్మానందం గారు ఉండేవారు. నమస్తే సార్. అండ్ ఎవరైనా ఉంటే బాగుండు అనుకున్నప్పుడు అలీ గారు ఉండేవారు. ఇలా చిత్రం శ్రీను గారు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఎన్ని రోజులు అయింది మేడం లాస్ట్ టైం ఇంతమంది గ్రేటెస్ట్ కామెడీ యాక్టర్స్ ఒక సినిమాలో నటించి అంటే నాకైతే గుర్తులేదండి. సో అందుకే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాం, అన్ని రకాల రుచులు కలిస్తే ఒక సంక్రాంతి సినిమా అవుతుంది అంటారు. ఈసారి మార్చిలో సంక్రాంతి రాబోతుంది, సాంప్రదాయాన్ని సుప్పుని శుద్ధపూసనితో. సో శివాజీ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు థ్యాంక్ యూ చెప్పడం అంటే మాకు మేము చెప్పుకున్నట్టే. సో మీతో మొదలైన ప్రయాణం దిగ్విజయంగా కొనసాగుతూనే ఉండాలని కోరుకుంటున్నాం. అండ్ ఈ సినిమా ఎందుకు చూడాలి అంటున్నారు. కామెడీని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు, అలాగే ఇలాంటి సూపర్ హీరోస్ని అందరూ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. వీళ్ళందరూ కలిసి మళ్ళీ మనందరినీ ఒకసారి నాస్టాల్జియాలో మన చిన్ననాటికి తీసుకెళ్తారు ఈ సినిమాతో. సో ప్రతి ఒక్కరిలో ఉండే ఒక పసిపిల్లాడికి ఈ సినిమా నచ్చుతుంది. సో మీరందరూ 6th ఫ్యామిలీస్తో రావాలని కోరుకుంటున్నాం. చివరిగా 12 ఏళ్ల వనవాసం తర్వాత మళ్ళీ నిర్మాతగా తిరిగి రాబోతున్న బండ్ల గణేష్ గారికి, ఈటీవీతో ఆయన మళ్ళీ నిర్మాతగా తిరిగి రాబోతున్నారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అవర్ వండర్ఫుల్ ఫిలిం. అండ్ ఫైనలీ ఈ ఫ్రైడే రిలీజ్ అవబోతుంది సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూసని. మీరందరూ తప్పకుండా చూడండి, నవ్వుతూ వెళ్ళండి, అంతకంటే పెద్ద నవ్వుతో తిరిగి వస్తారు. థ్యాంక్ యూ నితిన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఆ జర్నీ నాకు ఇప్పటికీ గుర్తుంది. #90. సో 3 years కంప్లీట్ చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. లుకింగ్ ఫార్వర్డ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికి నమస్కారం అండి. ఈ సినిమా సుధీర్
శివాజీ గారు, లయ గారు, రోహన్ చాలా బాధ్యతతో ప్రేమతో తీశారు. విడివిడిగా అందరి గురించి మాట్లాడడానికి ఖచ్చితంగా సక్సెస్ మీట్ అనే అకేషన్ దొరుకుతుందని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. విల్ కీప్ ఇట్ వెరీ షార్ట్. ఈ ప్రిలీజ్ ఈవెంట్కి వచ్చినందుకు బ్రహ్మానందం గారికి, గణేష్ గారికి, అలీ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. పృథ్వీ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ సినిమా మనం ఫ్యామిలీతో వచ్చి చూడండి, ఫ్యామిలీతో రండి, ఫ్యామిలీని ప్రమోట్ చేస్తున్నాము. ఎలా దీన్ని ఫ్యామిలీస్ తీసుకెళ్దాం అన్నప్పుడు శివాజీ గారు, నేను, నితిన్, వంశీ గారికి ఒక చిన్న ఐడియా వచ్చింది. అదేంటంటే ఫ్యామిలీ టికెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నాం. ఒకసారి పోస్టరేనమ్మా. సో ఫ్యామిలీ టికెట్ 4 మెంబర్స్కి $499 ప్లస్ పాప్కార్న్. సో దిస్ విల్ బీ ఎ టికెట్ ప్రైజింగ్ ఫర్ సాంప్రదాయని, సుప్పుని, శుద్ధపూసని. 4 కుర్రోళ్ళు కలిసిన ఫ్యామిలీ అమ్మ. 4 కుర్రోళ్ళు కలిసి బుక్ చేసుకొని పాప్కార్న్ తీసుకొని 499కి మీరు తీసుకోవచ్చు. ఈ టికెట్ ప్రైజింగ్ ఫ్రమ్ 6th March నుంచి అవైలబుల్గా ఉంటాయి ఇన్ ఆల్ సింగిల్ థియేటర్స్ అండ్ సెలెక్టెడ్ థియేటర్స్లో. సో ప్లీజ్ కమ్ విత్ ఫ్యామిలీ అండ్ ఎంజాయ్. అండ్ 6th March ఆన్ ఇన్ థియేటర్స్ సాంప్రదాయని, సుప్పుని, శుద్ధపూసని. లాస్ట్ టైం చెప్పినట్టు చెప్తున్నాను మళ్ళీ, రాజబైట్స్ రాంబాయికి చెప్పినట్టే మళ్ళీ మీరు మమ్మల్ని నమ్మి $499 ఇన్వెస్ట్ చేసి సినిమా చూడండి, ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు. ఇది మా మాట, ఈటీవీ మాట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది బాగుందండి, పాప్కార్న్ కూడా 2 కూడా అసలు. అండ్ మీరు స్టేజ్ మీదే ఉండండి, మీరు స్టేజ్ మీదే ఉండాల్సిందిగా కోరుకున్నాం. ఒక ఫోటో ఆప్ కోసం అందరినీ మనం వేదిక మీదకి పిలిచేద్దాము. పృథ్వీ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. రికీ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ప్రిన్స్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఇమాన్యుల్ గారు అండ్ ఈ సినిమాని మనందరికీ అందించబోతున్నారు. బ్రహ్మానందం గారు, శివాజీ గారు మధ్యలోకి రావాలి. ఒక్కసారి మధ్యలోకి బ్రహ్మానందం గారు వస్తే, శివాజీ గారు వస్తే ఈ ఫోటో అయిపోగానే మనం సో రాజు గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. వాసవి గోల్డ్ అండ్ డైమండ్స్ చైర్మన్. ఫోటో జర్నలిస్ట్ అయిపోతే ఒక్కసారి కూర్చుంటే ఛానల్స్ కూడా కూర్చోండి ఒకసారి. సో ఇప్పుడు మాట్లాడేసిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా వెళ్ళి కూర్చోవచ్చు. ఈ ప్యాన్ అయిపోయాక ఒక నిమిషం చంద్ర గారు ఆ కెమెరా నుంచి ఛానల్స్ ఒక్కసారి డన్ అంటే